స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు దావిర్ అకాడమీ. మనం ఈరోజు అయితే భోజిరెడ్డి కాలేజీ బీ కేటగిరీ అడ్మిషన్ గురించి, అది కూడా మనకి న్యూస్లో రావటం జరిగింది. ఈ బీ కేటగిరీ అడ్మిషన్ గురించి మనం ఒకసారి చూద్దాము. బీ కేటగిరీ ఎట్లా ఉందో, వీళ్ళ డీటెయిల్స్ ఏందో. బీ కేటగిరీ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మీకు ఇవ్వటం జరిగింది. ఇది అడ్వర్టైజ్మెంట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. భోజిరెడ్డి కాలేజీ అడ్మిషన్స్, భోజిరెడ్డి కాలేజ్ అడ్మిషన్స్. ఇది ఫైల్ కెనాట్ బి డౌన్లోడ్, గైడ్లైన్స్ టు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్. మనం బీ కేటగిరీ చూడవచ్చు. భోజిరెడ్డి కాలేజీ వీళ్ళు అడ్మిషన్స్, క్లిక్ హియర్. ఇది బీ కేటగిరీ అడ్మిషన్స్. మనం దీనిలో కట్ ఆఫ్ ర్యాంకు, మనం బీ కేటగిరీ దీనిలో జాయిన్ అవ్వచ్చు. బీ కేటగిరీ ఎవరన్నా ఉంటే మనకి దీనిలో జాయిన్ అవ్వటం జరుగుతుంది. అదేవిధంగా భోజిరెడ్డి కాలేజీ బీ కేటగిరీ కాదు, మనకి నోటిఫికేషను డౌన్లోడ్ అవ్వటల్లా. ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు నాకు తెలియదు. అదే చూద్దాం. ఇది చూద్దాం, వేరే దాంట్లో చూద్దాం. ఈ బీ కేటగిరీ భోజిరెడ్డి అడ్మిషను, ఇది భోజిరెడ్డి అఫీషియల్గా మనకి వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. భోజిరెడ్డి అఫీషియల్గా భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వెబ్సైట్, వినాయక నగర్, సాధన క్రాస్ రోడ్డు, సైదాబాద్, హైదరాబాద్. ఇది పాత బస్తీలో ఉంటుందమ్మా. దీనికి ఈ యొక్క మేనేజ్మెంట్ కోటా సీట్ నోటిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. దీనికైతే మెయిన్ డిసడ్వాంటేజ్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు, హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. నో హాస్టల్ అండ్ ట్రాన్స్పోర్ట్, నో హాస్టల్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇది ఉమెన్ కాలేజ్, మనకి గుర్తుపెట్టుకోండి మీరు. జస్ట్ ఫర్ సేక్ దీని ఫీజు కూడా తక్కువ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ కన్వీనర్ ఫీజు 70,000 దాకా దీనికి ఉండటం జరిగింది. మీరు దీనికి కన్వీనర్ ఫీజు మీరు కావాలంటే, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీనికి నో హాస్టల్, నో ట్రాన్స్పోర్ట్ ఉంది. ది అడ్మిషన్ టు ఆల్ మేనేజ్మెంట్ సీట్స్ ఇన్ బీటెక్ కోర్స్ సిఎస్సి 36, సిఎస్ఎం 18, సిఎస్సి 36. ఇది ఈ విధంగా ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ఆఫ్ ద ప్రయారిటీ. వీళ్ళు మెరిట్ అంటున్నారు కానీ మరి ఎంతవరకు ఇస్తారో. జేఈ మెయిన్, ఎంసెట్ ద్వారా ర్యాంకు, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్. నో డొనేషన్ అయితే తీసుకోరమ్మా. నో డొనేషన్ అని ఉంది. నో క్యాపిటలైజేషన్ ఫీజు, నో బ్రోకర్ కమిషన్, ఓన్లీ ఫిక్స్డ్ బై గవర్నమెంట్ ఎంత 70K అంటే 70Kకి ఇవ్వడానికి వీళ్ళైతే రెడీగా ఉన్నారు. ద అప్లికేషన్ ఫామ్ అండ్ గైడ్ లైన్స్ మే బీ అప్టైన్ ఫ్రమ్ ది కాలేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు డౌన్లోడ్. ఇది లాస్ట్ డేట్ అయితే 11th మన లాస్ట్ డేట్ ఉంది. ఇది 11th దీనిలో డీటెయిల్స్ ఉండదు. 11వ తారీఖు లాస్ట్ డేట్ మనకు ఆల్రెడీ థర్డ్ ఫేజ్ ఉంది. ఎవరైతే భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, ఎవరైతే మీరు ఈ యొక్క అంబర్పేట, తర్వాత రామాంతపూరు, కోటి, సైదాబాదు, అదే మీర్పేట, ఎల్బీ నగరు, ఆ ఏరియా ఉన్న వాళ్ళ పిల్లలకైతే ఇది సెట్ అవుతుందమ్మా. ఇది ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి, కుకటపల్లి ఏరియా వాళ్ళకి, బాలనగర్ ఈ ఏరియా వాళ్ళకైతే సెట్ కాదు, కానీ ఈసీఐఎల్ వాళ్ళకి సెట్ కాదు. కానీ భోజిరెడ్డి కాలేజీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఆర్టీసీ మీదే దీన్ని ఆధారపడాలి. కాబట్టి మనకు ఆ ఏరియాని ఎవరైతే మరి బాలాపూరు, శంషాబాదు, తర్వాత మెహదీపట్నము, తర్వాత మరి కూకట్పల్లి, కోటిలో చిక్కడపల్లి, తర్వాత ఆ ఏరియాలో ఉప్పలు, ఆ ఏరియా ఎల్బీ నగర్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి, ఇది సైదాబాద్, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుందమ్మా. దీన్ని డీటెయిల్స్ ఎట్లా అప్లై చేయాలనేది ఒక్కసారి చూద్దాం. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనం కూడా చూద్దాం. డాక్యుమెంట్స్ అడ్వర్టైజ్మెంట్ అయితే మనం చూపించడం జరిగింది. అదేవిధంగా గైడ్లైన్స్ కూడా వీళ్ళు ఇవ్వటం, ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. గైడ్లైన్స్ ఏమేమి ఇచ్చారు ఒకసారి పీడిఎఫ్ డాక్యుమెంట్. ఇది కూడా డౌన్లోడ్ అవ్వటల్లా ప్రాపర్గా, మనకైతే డౌన్లోడ్ అవ్వటల్లదమ్మా. ఇది లింక్ ఏందో కానీ మరి తెలియదు మనకి. ర్యాంక్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, ఇది డౌన్లోడ్ అవ్వట్లేదు. మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ బేస్ చేసుకుని మీరు అడ్మిషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్. ఇది డౌన్లోడ్ అయితే అవ్వట్లేదు. ఇది ఇక్కడ మనకి చూద్దాం. మీరు అప్లై చేయండి. ఇది అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ అవ్వట్లేదు. చూడండి, ఫైల్ కెనాట్ బి డౌన్లోడ్ అంటుంది. మరి సైట్ ప్రాబ్లమా ఏందనేది మనకైతే తెలీదు. వచ్చిందమ్మా. అప్లికేషన్ ఫామ్ అయితే నాకైతే డౌన్లోడ్ అయింది. ద రిసీవ్డ్ అప్లికేషన్ సీక్రెట్ బీ కేటగిరీ మేనేజ్మెంట్ సీటు. మరి ఆన్లైన్లో లేదమ్మా, మాన్యువల్గా ఉందేమ్మా. ఇది చూడాలి మీరు. అప్లికేషన్ సీట్, మీరు డేట్ ఆఫ్ బర్త్,
తర్వాత ఫాదర్ నేము, మదర్ నేము అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత దీనిలో ఫీజు అయితే ఫిక్స్డ్. నో డొనేషన్ అయితే వీళ్ళు అన్నారు, నో డొనేషన్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. మరి నో డొనేషన్ అన్నారు. మీరు ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. మీరు కనుక్కోండి. ఇవి ఎన్క్లోజర్స్ అయితే ఇవి ఎస్ఎస్సి, జేఈ మెయిన్, టీజీఎఫ్ సెట్, మార్క్ షీటు, ఆధార్ కార్డు, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 5,000 అయితే పెట్టారమ్మ వీళ్ళు. 5,000 రూపీస్. ఈ యొక్క మనకి వాసవిలో 3,000 రూపీస్, సిబిఐటీలో 3,000 రూపీస్, విఎన్ఆర్లో 3,000 రూపీస్, 2,000 రూపీస్, అదేవిధంగా నారాయణంలో 2,000. కానీ ఇక్కడ 5,000 అయితే పెట్టారు. వీళ్ళు భారీగా వసూలు చేయడం అయితే జరుగుతుంది. మరి అదేవిధంగా మనం కేటగిరీ గైడ్ లైన్స్ ఇచ్చాడు, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసాం. అప్పీల్ టు కేటగిరీ బి, ఇది కూడా డౌన్లోడ్ చేద్దాం, ఏదో వస్తుందా లేదో. cannot be accessed, you make the file name or server. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీది బి కేటగిరీ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే చూపించాను. మీరు ఈ విధంగా మీరు దీనికి అప్లై చేయాలని ఎవరైతే భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజీలో అప్లై చేయాలో వాళ్ళు అప్లై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని డీటెయిల్స్ మరిన్ని వీడియోస్ చేయడానికి మనకి మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. బై.